ఫీమేల్స్లో హెయిర్ లాస్ అనగానే ఎవరైనా క్లయింట్ గ్రౌండ్స్కి వచ్చినప్పుడు ఫీమేల్స్ హెయిర్ లాస్ అవుతుంది అంటే మొట్టమొదటిగా నేను అడిగే ప్రశ్న, ఈ మధ్యలో ఏమైనా బ్లడ్ టెస్ట్ చేయించారా? హౌ ఆర్ యువర్ పీరియడ్స్? ఆర్ దే రెగ్యులర్ ఆర్ ఇర్రెగ్యులర్? థైరాయిడ్ లేక పీసీఓడి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇవి ముఖ్యంగా వీటి మీద ఫోకస్ చేసి అడుగుతూ ఉంటాం. ఆడవాళ్ళల్లో అంతర్లీనంగా చాలామందికి అండర్ కరెంట్ లాగా ఈ హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోవడము, రెడ్ బ్లడ్ సెల్ కౌంట్ పడిపోవడము, లేదా ఐరన్ డెఫిషియన్సీ ఉండడం. ఎప్పుడైతే ఐరన్ డెఫిషియన్సీ ఉంటుందో రక్తహీనత, అనీమియా అనేది చాలా పెద్ద కారణం అండి ఫీమేల్స్లో హెయిర్ లాస్కి. సో ఇదొకటి కరెక్ట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు 6 నెలలకు ఒకసారైనా బ్లడ్ రిపోర్ట్ చెక్ చేసుకోండి. వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్నాయా, ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, ముఖ్యంగా ఆడవాళ్ళల్లో. నెక్స్ట్ వచ్చేసి పీరియడ్స్ రెగ్యులరా ఇర్రెగ్యులరా అని అడుగుతాం. దేనివలన అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అంటే యూ నీడ్ టు మీట్ ఎ గైనకాలజిస్ట్. మీకు పీసీఓడి ప్రాబ్లమ్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయో ఏమో ఒకసారి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళల్లో ఫీమేల్ హార్మోన్స్ మోతాదు తగ్గిపోయి మేల్ ఆండ్రోజన్ యాక్టివిటీ, మేల్ హార్మోన్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మేల్ క్యారెక్టరిస్టిక్ అయిన హెయిర్ థిన్నింగ్ లేదా బాల్డింగ్లోని కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఫీమేల్ స్కాల్ప్లో కూడా కనపడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే సివియర్ హెయిర్ లాస్కి దారితీసి ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్గా అది కనిపిస్తూ ఉంటుంది. సో ఇదొకటి చెక్ చేసుకోవాలి. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నాయి అంటే వెంటనే గైనకాలజిస్ట్ని కలవాలి. అది కేవలం రక్తహీనత లేదా అనీమియా వల్ల అయితే కనుక ఐరన్ సప్లిమెంట్స్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్తో దాన్ని మొదట్లోనే మనం సరి చేసుకోవచ్చును. అది కనుక సివియర్ అయి ఉంటే కనుక పీసీఓడికి ఇమీడియట్గా హార్మోనల్ థెరపీస్ ఇస్తూ ఉంటారు. ఆ థెరపీస్ని ఇమీడియట్గా స్టార్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పీసీఓడి కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, వీటిల్లో ముఖ్యంగా మొదట కనిపించే లక్షణం హెయిర్ లాస్. వాటికి వాడే మందుల వలన కూడా హెయిర్ లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇమీడియట్గా ఫస్ట్ ఇలాంటివి ఏమైనా ఉంటే మీట్ ద స్పెషలిస్ట్. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీట్ యువర్ గైనకాలజిస్ట్. పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు మీట్ యువర్ గైనకాలజిస్ట్. లేదా థైరాయిడ్ సిమ్టమ్స్ ఏమైనా కనిపిస్తున్నాయి, థైరాయిడ్ సైన్స్ కనిపిస్తున్నాయి, లేదా థైరాయిడ్ ప్రొఫైల్లో ఎగుడు దిగుడు అవకతవకలు ఉన్నాయి అంటే కనుక మీట్ యువర్ ఎండోక్రైనాలజిస్ట్. ముందు వీటికి చెక్ పెట్టకపోతే హెయిర్ లాస్ అనేది ఒక్కొక్కసారి ఇర్రివర్సిబుల్ అయిపోతుంది. అంటే మళ్ళీ వీ కాంట్ గెట్ బ్యాక్ ద నార్మల్ హెయిర్ అనమాట. సో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఫీమేల్స్లో ముఖ్యంగా రక్తహీనత లేకుండా ఉండాలి అంటే పౌష్టికాహారంతో పాటు రోజు ఆకుకూరలు అనేవి మన డైట్లో ఉండేలా చూసుకోవడము. పాలు అనేవి రెగ్యులర్గా తీసుకోకపోయినా పెరుగుని నేను చాలా ఇంపార్టెంట్గా చెప్తూ ఉంటానండి. రోజు 2 కప్పులు పెరుగు తీసుకోవాలి. చాలామంది ఆడవాళ్ళు పెరుగుని హెయిర్ మాస్క్గా వేస్తూ ఉంటారు. ఐ ఆస్ దెమ్, కర్డ్ని రోజు 2 కప్పులు తిని చూడండి. ఒక నెలపాటు ఇలా సవ్యంగా తిని చూడండి. ఆకుకూరలు, పెరుగు, పౌష్టికాహారం, రైస్ క్వాంటిటీ తగ్గించండి. ముఖ్యంగా పీసీఓడి, థైరాయిడ్ అన్నప్పుడు వర్కౌట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి మీరు వ్యాయామం చేసి చూడండి. హెయిర్ లాస్ అనేది చాలా వరకు రివర్సిబుల్ అండి. సగం మన చేతిలోనే ఉంటాయి. మనం అవి టైంకి చేయనప్పుడు మాత్రమే కుదుళ్ళు అనేవి మూసుకుపోవడం, మినియేచరైజేషన్ అవ్వడం, తర్వాత నిదానంగా బాల్నెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ప్లీజ్ చెక్ ఆన్ దిస్ లేడీస్. ముఖ్యంగా బ్లడ్ లెవెల్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. పౌష్టికాహారం తీసుకోండి. ఏజ్తో సంబంధం లేకుండా ఈ మధ్య ప్రతి ఒక్కరిని బాధిస్తున్న విషయం హెయిర్ లాస్ మాత్రమే కాదు, గ్రే హెయిర్ కూడా. బాలనెరుపు, తెల్ల వెంట్రుకలు ఏదైనా కావచ్చు. సో ఈ టాపిక్ గురించి ఈరోజు మాట్లాడదాం. గ్రే హెయిర్ ఎందువలన అవుతుంది? ఇది రివర్స్ చేయొచ్చునా? చాలామంది రివర్స్ చేయవచ్చుననే అనుకుంటూ ఉంటారు, కానీ అది తప్పండి. గ్రే హెయిర్ ఒకసారి వస్తే దానికి ఇంకొక విరుగుడే లేదు. వచ్చిన దాన్ని రివర్స్గా మళ్ళీ బ్లాక్ కలర్లో చేయడం అనేది అసాధ్యం. ఏదో కెమికల్ డైస్ లాంటివి పోయడం తప్పితే మనం ఇంటర్నల్గా దానికి కలర్ ఇంపింజ్ చేసే పద్ధతులు ఏవి లేనే లేవు. క్లినికల్ వైజ్గా కూడా చూసినా మీకు తలంతా త్వరగా తెల్ల వెంట్రుకలు అయిపోకుండా ప్రాసెస్ని డిలే చేస్తూ స్లోయింగ్ చేసే పద్ధతులు ఉన్నాయి తప్ప, స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్ లాంటి పద్ధతులు ఉన్నాయి, కానీ పర్మనెంట్గా ఉన్న గ్రే హెయిర్ని బ్లాక్గా చేసే అవకాశం లేదు. ఎందువలనంటే గ్రేయింగ్ అనేది ఎందువలన అవుతుంది? గ్రేయింగ్ అంటే ఇక్కడ కలర్లెస్ అని అర్థం. మామూలుగా బ్లాక్ గాను, రెడ్ గాను, బ్రౌన్ గాను ఉన్న హెయిర్ కాస్త తెల్లబడిపోతుంది. ఎందువలన? కలర్ని ఇచ్చే మెలనోసైట్స్ అనేవి మన కుదుళ్ళల్లో ఉంటాయి. ఆ కుదుళ్ళల్లో ఉన్న మెలనోసైట్స్ అనేవి చిన్న ఏజ్లోనే అంతరించిపోవడం, చిన్న ఏజ్లోనే చనిపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ మెలనోసైట్స్ అనేవి డెడ్ అయిపోయినప్పుడు ఇంకా కలర్ అనేది వెంట్రుకకి అవ్వదు. కొత్త కలర్ అనేది రాకుండా
అలా కలర్లెస్గా దాన్నే మనం గ్రే హెయిర్ అని అంటూ ఉన్నామన్నమాట. సో గ్రే హెయిర్ ఒకసారి వచ్చింది అంటే దాన్ని మళ్ళీ తిరిగి తీసుకెళ్ళలేము. ఎవరిలో వస్తుంది ఈ గ్రే హెయిర్? బాలనరిపు ఎందుకు వస్తుంది? మోస్ట్లీ ఇది జీన్స్లోనే ఉంటుందండి. మొత్తం మన కుదుళ్ళకు సంబంధించిన 80% ఆఫ్ ద మ్యాటర్ మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడే ప్రోగ్రామ్ అయిపోయి ఉంటుంది. అంటే మన జీన్స్లో ఉన్నది మనకి రావాలి, ఏ ఏజ్లో రావాలి, ఎంత ఇంటెన్సిటీతో రావాలి, ఎంత స్పీడ్గా రావాలి అనేది ముందుగానే నిర్ణయించబడి ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ ప్రోగ్రామ్డ్. సో దర్ ఈజ్ నో ఎస్కేప్ యాజ్ సచ్. అది మనం ట్రిగర్ ఇవ్వకూడదు. మళ్ళీ ట్రిగర్ ఇచ్చే వాళ్ళలో ఇంకా త్వరగా వస్తూ ఉంటుంది. ట్రిగర్ ఇన్ ద సెన్స్ జనరల్గా B12 డెఫిషియన్సీ పిల్లల్లో ఉన్నట్లయితే చాలా కాలం పాటు B12 డెఫిషియన్సీ పిల్లల్లో అలాగే ఉంటే త్వరగా బాలనరిపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది చిన్న వయసులోనే, అంటే 6, 7, 8 ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ చిన్నపిల్లలకి మనం డైల్ లాంటివి వేయలేము. పెద్దవాళ్ళైనా సరే నేను సజెస్ట్ చేసేది ఏమిటంటే డోంట్ గో ఫర్ ఆల్ దీస్ కెమికల్ డైస్. యాక్సెప్ట్ చేద్దాం, మనం అలాగే ఉన్నాం, అలాగే ఉంటే బెటర్గా అని నేను ఫీల్ అవుతానండి. ఎందుకంటే గ్రేయింగ్ని సరిపెట్టపోయి మనం ఏదో కెమికల్స్ వాడేసి డైస్ వేసేసి హెయిర్ లాస్ని మళ్ళీ ఒక సమస్యగా తెచ్చుకుంటాం. ఆడవాళ్ళల్లో హెయిర్ డై వేసే వాళ్ళల్లో 80% మందిలో ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ ఒక ఏజ్ వచ్చినాక అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే ఈ డైస్ ఎక్కువగా వాడతారో వాళ్ళల్లో అతి త్వరగానే ఫీమేల్ ప్యాటర్న్ బాల్నెస్ రావడం జరుగుతూ ఉంటుంది. అదే మగవాళ్ళల్లో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే బాలనరిపు ఉందో చిన్న ఏజ్ నుంచే హెయిర్ డైస్ వేస్తున్నారో బట్టతల అనే సమస్య వాళ్ళని చాలా ఎర్లీ ఏజ్లోనే బాధపెట్టే అవకాశాలు చాలా ఎక్కువ. సో చిన్నపిల్లలకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ లేకుండా చూసుకోవడం వరకు మనం చేయగలం. వంశపారంపర్యంగా అది ప్రోగ్రామ్ అయిపోయి ఉంది అంటే మాత్రం మనం ఆపలేం. సరే ఒకసారి వచ్చేసాక జనరల్గా మన ఇళ్లలో కనిపించే సీన్ ఏంటి? పెద్దవాళ్ళు నెలకు ఒకసారో, వారానికి ఒకసారో, 15 రోజులకు ఒకసారి డై వేసేస్తూ ఉంటారు. చాలా ఇళ్లలో కనిపించే దృశ్యమే ఇది. అంతే, మనకు కనిపించేది ఏంటి? ఈ తెల్లది నల్లగా అయిపోతుందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. హెయిర్ డై అనేది ఒక కెమికల్ కాక్టైల్ అని చెప్పొచ్చండి. లాట్స్ ఆఫ్ కెమికల్స్ కలిపిన కాక్టైల్ లాంటిది అది. అందులో ఏమేమి కెమికల్స్ ఉన్నాయో మనకు తెలుసా? మనం ఏమైనా బేరీజ్ వేసి వాడుతున్నామా? జనరల్గా తెలిసినవి అమోనియా ఫ్రీ డైయే వాడుతున్నామని మనం అనుకుంటాం. అమోనియా కానీ, PPD కానీ, హైడ్రోజన్ పెరాక్సైడ్ కానీ, రిసార్సినాల్స్ కానీ లేని హెయిర్ డై అంటూ లేదండి. హెయిర్ డై చేస్తోంది, హెయిర్ని కలర్ మారుస్తోంది అంటే ఖచ్చితంగా ఈ కెమికల్స్ ఉంటాయి. సో అందుకే హెయిర్ డైని కెమికల్ కాక్టైల్ అని చెప్పవచ్చును అన్నమాట. సో 1 కాదు 2 కాదు, అందులో ఫార్మాల్డిహైడ్ కూడా ఉంటుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ జస్ట్ బ్లీచెస్ అవుట్, హెయిర్ని బ్లీచ్ అవుట్ చేసి ఆక్సిజన్ని బయటికి లాగి పడేస్తుంది. హైడ్రోజన్ బాండ్స్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు కానీ మీరు వేసే కలర్ జుట్టుకి అవ్వదన్నమాట. ఏదైనా స్మూత్ లేయర్ మీద హెయిర్ డై కానీ ఏదైనా పెయింట్ వేసినా కానీ అవ్వదు. ఎరోడ్ అవ్వాలి, ఎరోజన్ అనేది జరగాలి. ఈ హెయిర్ స్టాండ్కి కలర్ పట్టాలి అంటే ఆ పైన ఉన్న ఆ ప్రోటీన్ లేయర్ అనేది బ్రేక్ డౌన్ అవ్వాలి. రఫ్ సర్ఫేస్ మీద మాత్రమే ఎక్కువ కాలం పట్టి ఉంచే హెయిర్ డైస్ ఆగగలవన్నమాట. సో ఇండైరెక్ట్గా మనం డ్యామేజ్ చేస్తున్నాం మన హెయిర్ని. సో హెయిర్ డైస్ జోలికి వీలైనంతగా వెళ్ళకపోవడమే మేలు. మరీ తప్పదు అన్నప్పుడు ఆర్గానికల్గా వెళ్ళడం చాలా బెటర్. ఆర్గానిక్ హెయిర్ డైస్ బోల్డ్ ఉంటూ ఉంటాయి. అమోనియా లేదనే చెప్తూ ఉంటారు, బట్ కొంతవరకు తక్కువ మోతాదులోనే ఉంటాయి. అండ్ హై కాన్సన్ట్రేషన్ ఉన్నవి, ఎక్కువ కాలం ఒకసారి పెడితే ఎక్కువ కాలం హెయిర్ నల్లగా ఉంచేవి అస్సలు నమ్మకూడదండి. షార్ట్ టర్మ్ త్వరగానే డై పోతుంది అనేవే కొద్దిపాటిగా నయం అన్నమాట. ఎక్కువ కాలం ఉంది అంటే ఎక్కువగా మీకు టాక్సిక్ ఎఫెక్ట్ అనేది మీ స్కాల్ప్ మీద ఉంది అని అర్థం. ఎన్నో న్యూరలాజికల్ డిజార్డర్స్ జరుగుతూ ఉంటాయి. యాజ్ సచ్ స్కాల్ప్లో నుంచి మన బ్రెయిన్లోకి వెళ్ళిపోవు హెయిర్ డైస్ కానివ్వండి. హెయిర్ డై వేసినప్పుడు స్కిన్ ఇరిటేషన్, స్కిన్ ఇన్ఫ్లమేషన్ జరుగుతూ గోర్లల్లో, ఒకవేళ గ్లవ్స్ వేసుకోకుండా హెయిర్ డై వేసే వాళ్ళల్లో గోర్లల్లో ఇరికినది ఒక పట్టాన వదలదు, ఒక 4-5 రోజుల వరకు వదలదు. అలాంటిది కూడా మనం పొరపాటున ఇంజెక్షన్ చేస్తే, అంటే పొరపాటున నోట్లోకి వెళ్ళినా కళ్ళల్లోకి వెళ్ళినా కానీ టాక్సిక్ ఎఫెక్ట్స్ బోలెడు ఉంటాయి. సో లెడ్ కంటెంట్స్ ఉన్నవి, అమోనియా కంటెంట్స్ ఉన్నవి, ఇలాంటివి బ్లీచింగ్ ఏజెంట్స్ కానివ్వండి, ఇలాంటివైనా హెయిర్ మీద మనం ప్రయత్నించకపోవడమే చాలా మేలు. సో మనం ఒక్కసారి గ్రేయింగ్ వచ్చేసింది అంటే మనం ఏం చేయలేము. గ్రేయింగ్ని కప్పిపుచ్చడానికి మీరు బట్టతలో హెయిర్ లాస్ తెచ్చుకోకూడదు. సో బెటర్ యాక్సెప్ట్ యువర్ సెల్ఫ్. మనం ఎలాగున్నామో అలా యాక్సెప్ట్ చేద్దాము. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడే, మన హెయిర్ని మనం ప్రేమించుకున్నప్పుడే బయట వాళ్ళకి మనం తక్కువగా కనిపించం. ఆత్మన్యూనత అన్నారు. అవతలోళ్ళు మనల్ని తక్కువ చేసేది ఏమీ ఉండదు. మనల్ని మనం తక్కువగా ఫీల్ అయ్యి ఇలాంటివన్నీ వాడేసి ఎబ్బెట్టుగా చేసుకోకపోవడమే చాలా మేలు. సో ట్రై టు బీ యాజ్ న్యాచురల్ యాజ్ యు ఆర్. ఎవరో
ఎవరో మద్దతు పొందడానికి కోసం అనేసి మీరు బ్లీచెస్ ఇవన్నీ వాడి మీరు హెల్త్ మీదకి తీసుకొచ్చుకోకండి. బెటర్ నాట్ టు గో ఫర్ హెయిర్ డైస్. ఇవన్నీ కూడా కెమికల్ కాక్టైల్స్ అండి. బోలెడ్ కెమికల్స్ ఉంటాయి. షాంపూలో ఏ కెమికల్ ఉందా అని మనం చూసి ఎన్నుకొని వాడుతూ ఉంటాం. ఇందులో పారాబెన్స్ ఎక్కువ ఉన్నాయి, పారాబెన్ ఫ్రీ, ట్రైక్లోజన్ ఫ్రీ, సల్ఫైడ్ ఫ్రీ అని అంటూ ఉంటాం కదా. మరి హెయిర్ డైలో ఇంతకు మించి బోలెడ్ కెమికల్స్ ఉంటాయి. మరి అక్కడెందుకు ఆలోచించాం మనం ఇవన్నీ? థింక్ అబౌట్ ఇట్. ఒకసారి ఆలోచించండి. షాంపూని ప్రతిదీ మనం ఫ్రూట్స్ మీద కెమికల్స్ ఉన్నాయా, కెమికల్స్ చల్లారా, మనకు అది ఏ రకంగా హాని కలిగజేస్తుందని ఇన్ని రకాలుగా ఆలోచించే మనం హెయిర్ డైస్ వాడేటప్పుడు కూడా ఇలాగే ఆలోచించాలి. ఆలోచించినప్పుడు మీకే అర్థమవుతుంది అందులో ఎన్ని కెమికల్స్ ఉన్నాయి, ఎంత చేటు చేస్తున్నాయి మన హెల్త్కి అనేది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్.